ఎండాకాలం కదా, ఎండలు ఎక్కువ ఉన్నాయి. టోపీ వాడండి లేదా గొడుగేసుకొని వెళ్ళండి ఎండలో. ఇప్పటికీ 3 సార్లు వీడియో స్టార్ట్ చేయడం, ఆఫ్ చేయడం, స్టార్ట్ చేయడం, ఆఫ్ చేయడం. ఒకసారి అట్టపల్లి అమ్మాయి ఆవిడ వచ్చింది, ఇంకొకసారి ఒక డాగీ డిస్టర్బ్ చేసింది, ఇంకొకసారి వాటర్ ట్యాప్ డిస్టర్బ్ చేసింది. ఈ 3 సార్లు లేట్ కాదు కానీ రాసిన పాండ్స్ పౌడర్ అంతా కరిగిపోయింది. హలో అండి, వెల్కమ్ టు ఉమాస్ ఎంబ్రాయిడరీ. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, నేను కూడా బాగున్నాను. అందరికీ నమస్కారం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే, నా పేరు ఉమాదేవి. మేము ఉండేది విశాఖ దగ్గర భీమిలి. నేను ప్రస్తుతానికి ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తూ ఉంటాను. ఇంతకుముందు స్టిచ్చింగ్ కూడా చేసేదాన్ని. ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే చిన్న మిషన్ గురించి, పెద్ద మిషన్ గురించి. ఈ మిషన్ క్లీన్ చేస్తూ నేను ఒక చిన్న షార్ట్ అప్లోడ్ చేశాను. అది 1 lakh వరకు రీచ్ అయింది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆ షార్ట్ నుంచి నాకు 200 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేశారు. సో హ్యాపీ. నేను చూసినప్పుడు 800 దగ్గర ఉంది సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది. సో చాలా సంతోషంగా ఉంది. తొందరలోనే 1000కి రీచ్ అవుతాం అనిపిస్తుంది. ఈ చిన్న మిషన్ గురించి, అలాగే ఇప్పుడు నా దగ్గర ఉన్న ఉషా మిషన్ గురించి నాకున్న అనుభవం మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఈ మిషన్ నేను తీసుకున్నప్పుడు మోటార్ మిషన్ కలిపి తీసుకోలేదండి. నేను ఆ షార్ట్లో అడిగాను, ఇప్పుడు ప్రజెంట్ ఈ మిషన్ కాస్ట్ ఎంత ఉందండి అని. 6,000 నుంచి 12,000 వరకు చెప్పారండి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రేట్ చెప్పారు, అంటే అక్కడ ఉండే ఏరియాస్ని బట్టి. విత్ మోటరా వితౌట్ మోటరా అనేది మరి నాకు తెలీదు. నేను మెషిన్ తీసుకున్న 3 సంవత్సరాల తర్వాత మోటార్ తీసుకున్నాను. మోటార్ కంపెనీ కూడా ఒకళ్ళు అడిగారు. కంపెనీ అడిగారు కదా, ఇది మోటార్ కంపెనీ అండి. దీనికి బెల్ట్ కూడా అడిగారు. ఇది బెల్ట్ ఉంటుంది. దీని నెంబర్ నాకు సరిగ్గా తెలియదు. నేను చిన్న మిషన్కి అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. సో ఇది బెల్ట్ నెంబరు. నన్ను ఒక సిస్టర్ అడిగారు బెల్ట్ నెంబర్ చూపించమని. కొంతమంది మోటార్ అంటే మిషన్కి బిగిస్తారు ఈ మోటార్ని. నేనైతే స్టాండ్కి బిగించుకున్నాను. మనకి ఆత్రం ఎక్కువ కదా, అంటే ఇది ఐరన్ది, ఇది కూడా ఏదైనా అవుతుందేమో అని నేను చెక్కదానికి బిగించాను. నా పిచ్చి కాకపోతే మనం కాల్తో ఆపరేట్ చేస్తాం, అది ఐరన్దే కదా. సో అలా ఉంటాయి నా పనులన్నీ. ఈ ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోస్ ఎక్కువగా 24 నుంచి 34 మధ్యలో ఉండే లేడీస్కి రికమెండ్ అవుతున్నాయి. లేడీస్ కాదు, గర్ల్స్కి రికమెండ్ అవుతున్నాయి. చచ్చా, గర్ల్స్ లేడీస్ ఏటేటో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాను. కిడ్స్కి రికమెండ్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేను అక్క అన్న, చెల్లి అన్న, మీరు గో విత్ ఫ్లోలా ఉండాలి. సో మీరు అలా కంటిన్యూ అయిపోండి. ఏదో చిన్న సరదా. నేను ఈ మిషన్ తీసుకున్న కొద్ది రోజులకే నేను ఆఫీస్లో జాయిన్ అయిపోయానండి. అప్పుడు నేను ఎక్కువగా ఈ మిషన్ కుట్టలేదు. ఎందుకంటే వారంలో నాకు ఒక్కరోజే వీక్ ఆఫ్ ఉండేది. ఇంకా లీవ్ పెట్టుకుంటే ఆ రోజు కలిసి వచ్చేదనమాట. సో నేను వారంలో ఒక 2-3 రోజులు, ఒక 2-3 గంటలు అలా తొక్కేదాన్ని. ఆ తర్వాత అది కూడా ఏం ఆపరేట్ చేసేదాన్ని అంటే, ఇప్పుడే రావాలా చెత్తబండి. ఆ వారంలో కూడా నేను ఏం కుట్టుకునేదాన్ని అంటే, మా అమ్మకి బ్లౌజులు, నా డ్రెస్సులు, తర్వాత ఏమొచ్చి డోర్ మ్యాటీలు, డోర్ కర్టన్స్ ఇలాంటివి స్టిచ్ చేసుకునేదాన్ని. ఇంకా మా అమ్మ వారంలో మిగిలిన బట్టలన్నీ పోగేసి ఉంచేదన్నమాట. ఏవేవి చిరిగిపోయి అవన్నీ ఒక దగ్గర పెట్టేది. నాకు వీక్ ఆఫ్ ఎప్పుడొస్తే మిషన్ మీద అవన్నీ వచ్చేవన్నమాట. అప్పుడైతే నాకు అసలు ఒక్కసారి కూడా నేను మిషన్ని రిపేర్ షాప్కి తీసుకెళ్ళానన్న సంగతే నాకు గుర్తులేదు. అంటే అంత బాగుండేది, మంచి కండిషన్లో ఉండేది. ఆయిలింగ్ వేసి వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ నేను ఎప్పుడు స్టిచ్ చేసుకోవాలనుకున్నదాన్ని అప్పుడు చేసుకునేదాన్ని. మళ్ళీ స్టిచ్చింగ్ అయిపోయాక ఆయిల్ చేసి వెళ్ళిపోయేదాన్ని. వన్స్ ఎప్పుడైతే నేను రిజైన్ చేసి బయటకు వచ్చేసాను, స్టిచ్చింగ్ అనేది డెవలప్ చేయాలి అనుకున్నాను, అప్పుడైతే ఫుల్గా దీని మీద వర్క్ చేసేదాన్ని. బట్టలు ఒప్పుకున్న తర్వాత అర్జెంట్లు వచ్చాయంటే అది ఇంకా ఫాస్ట్గా కుట్టాల్సిన, అంటే టైంకి అందించాలి కదా, ఇంకా ఫాస్ట్గా కుట్టడం వల్ల అది హీట్ ఎక్కువ, అంటే వేడిగా అయిపోతూ ఉండేదన్నమాట. నేను ఎందుకు పెద్ద మిషన్కి మారాల్సి వచ్చింది అంటే, ఫస్ట్ హీట్ ఎక్కువ అయిపోవడం, తర్వాత టైం అనేది దీని మీద నాకు టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వచ్చేదండి. ఇంకా సౌండ్ విషయం అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఆ సౌండ్కి కొంతమంది, అంటే సౌండ్ అబ్జర్వ్ చేసిన వాళ్ళు, ఉమా మిషన్ మీద ఉంది, ఉదయం నుంచి ఇంతవరకు కుడుతుంది, అంటే సౌండ్ ఎంతసేపు వస్తుందంటే ఎన్ని డబ్బులు వచ్చాయో ఇలా క్యాలిక్యులేట్ చేసేవారనమాట. అలాంటి విషయాలు నాకు చాలా బాధ అనిపించేవి. ఇప్పుడు మనం ఏదో కష్టపడుతున్నాం, దానికి ఏదో సపోర్ట్ చేయాలి, కానీ ఎన్ని డబ్బులు వస్తాయో, ఎంత సంపాదిస్తుందో అనేసి అన్నట్టు మాట్లాడేవారు. అయితే ఇందులో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, మనకి కరెంట్ పోయినా కూడా మనం చక్కగా తాడు ఎక్కించేసి కాల్తో కుట్టించుకోవచ్చు. స్టిచ్చింగ్ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కుట్టి చూపిస్తా దీని స్టిచ్ ఎలా పడుతుంది అనేది.
మోటార్ లేదు దీనికి, కాలుతోనే తొక్కుతున్నాను దీన్ని. మీరు సౌండ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఆ రోజు ఆయిల్ చేసిందే, మళ్ళీ ఇప్పటి వరకు ఆయిల్ చేయలేదు. చూడండి దీని స్టిచ్ ఎంత బాగా పడిందో. బ్యాక్ సైడ్ చూపిస్తా, వైట్ కలర్ దారం ఉంది కింద. ఈ మిషన్ ఎవరెవరికి యూజ్ అవుతుంది, ఎలాంటి వాళ్ళు తీసుకోవచ్చు అంటే, నా ఉద్దేశంలో అయితే మన ఇంట్లో బట్టలు తప్ప బయట బట్టలు అసలు ఒప్పుకున్నా ఒకటో రెండో తప్ప ఎక్కువగా కుట్టము అనుకున్న వాళ్ళైతే ఈ మిషన్ తీసుకోవచ్చు. లేదు మేము బయట వాళ్ళు బట్టలు కుడతాము, బయట బట్టలు కూడా ఒప్పుకుంటామంటే దీనికన్నా నెక్స్ట్ లెవెల్ మిషన్ ఉంటుందండి. అంటే ఇక్కడ ఒక ఫోల్డింగ్ బల్ల వస్తుంది, తర్వాత ఈ బల్ల కూడా కొంచెం పెద్దది వస్తుంది. అంటే మనం ఫ్రాక్స్ ఏమైనా కుట్టినా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది తిరగడానికి. కొంచెం మిషన్ హెడ్ కూడా పెద్దది వస్తుంది, ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి దానికి. ఇంకా కింద కాలు బ్రేక్ వస్తుంది, అంత బాగుంటుంది అనమాట. అంత కంఫర్ట్గా ఉంటుంది కుట్టుకోవడానికి గట్రా. అదేంటి అలా చెప్తున్నారు, మేము స్టార్టింగ్ కదా ఇప్పుడే నేర్చుకున్నాం, అప్పుడే అంత పెద్ద మిషన్ ఎలా తీసుకుంటాం, ఇదే 12,000 చెప్తున్నారు అంటే ఒక్కొక్క ఏరియాలో 12,000 చెప్తున్నారు కదా, ఇప్పుడు పెద్ద మిషన్ అంటే 15,000 16,000 ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. మనం అక్కడే మిస్టేక్ చేస్తామండి. మనకి స్టిచ్చింగ్ వచ్చిన తర్వాత 3-4 నెలల్లో ఖచ్చితంగా స్పీడ్ అయితే వచ్చేస్తుంది, ఎలాంటి వాళ్ళకైనా స్పీడ్ వచ్చేస్తుంది. తర్వాత నుంచి మీరు ఇబ్బంది పడతారనమాట. అంటే మనం ఇబ్బంది పడతాం స్పీడ్గా, అంటే మనం అనుకున్నంత స్పీడ్గా కుట్టలేము. తర్వాత ఏమో సౌండ్ వస్తుంది బాగా. బయట బట్టలు కుట్టాలనుకునే వాళ్ళు ఇది తీసుకునే కన్నా ఒక 3,000 ఎక్స్ట్రా అయినా కూడా పెద్ద మిషన్ తీసేసుకోవడం, అంటే ఇలా ఫోల్డింగ్ ఉండే మిషన్ తీసేసుకున్నారనుకోండి మీకు చాలా రోజులు లైఫ్ వస్తుంది. ఆ తర్వాత మీకు నచ్చితే పెద్ద మిషన్ ఉషా S2 లాంటిది తీసేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ మిషన్ ఉంది, దీనికన్నా నెక్స్ట్ లెవెల్ మిషన్ తీసుకుందాం అనుకుంటే మీరు డైరెక్ట్ ఇండస్ట్రియల్ మిషన్కి వెళ్ళిపోవచ్చండి. ఎందుకు అంటే దానికి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు, రేటు కూడా ఒక 5-6 వేలు తేడా వస్తుంది. మీరు ఇప్పుడు ఒకవేళ అమౌంట్ పెట్టి తీసుకున్నా కూడా అది మీకు చాలా వర్త్ అనమాట, అది మీకు చాలా ఉపయోగపడుతుంది. బల్ల పెద్దది వస్తుంది, మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను దాని యూసేజ్ ఎలా ఉంటుంది, దాని ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అని. దీన్ని లోనికి తీసుకెళ్ళలేను, ఆ మిషన్ బయటకు తీసుకురాలేను. సో ఇప్పుడు మనం లోన్ మిషన్కి వెళ్ళిపోదాం. నేనైతే ఫస్ట్ 2 పాయింట్స్ చెప్తాను. ఇదైతే బయట బట్టలు యాక్సెప్ట్ చెయ్యము అనుకుంటే ఇలాంటిది తీసుకోండి, బాగుంటుంది. బయట బట్టలు తీసుకుంటామంటే ఫోల్డింగ్ మిషన్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పటికీ ఈ మిషన్ మీద కుడుతూ డబ్బులు ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వేలల్లో డబ్బులు తీస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ మిషనే రన్ చేస్తూ, దీనికన్నా పాత మిషన్లు చిన్న మిషన్లు కూడా మీద కూడా రన్ చేస్తూ కుడుతున్నారు. అంటే ఇది పనికి రాదని కాదు, దీన్ని తక్కువ చేస్తున్నానని అస్సలే కాదు. కాకపోతే మనం ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతాం. అక్కడ ఆ మిషన్తో చూసుకుంటే కొంచెం కంఫర్ట్ జోన్లో ఉంటాము, ఇక్కడ కొంచెం స్ట్రెయిన్ అవుతాం. అదే నేను చెప్పాలనుకున్నది. ప్రతి మిషన్ విలువైందే, కాకపోతే మన కంఫర్ట్స్ అనేవి చూసుకుంటే మాత్రం అది బెస్ట్ అని నేను చెప్తున్నాను. ఇది మాత్రం స్టార్టింగ్ స్టేజ్లో ఉండి మేము బయట బట్టలు కుట్టము అనుకునే వాళ్ళు మీరు ఇది తీసేసుకోవచ్చు. హ్యాపీగా మీ వరకు మీ బట్టలు లాంగ్ ఫ్రాక్స్ అన్నీ స్టిచ్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. చిన్న మిషన్ వరకు ఉన్న విషయం అయితే ఇదండి. ఇప్పుడైతే మనం పెద్ద మిషన్ దగ్గరికి వెళ్దాం. ఇంతవరకు ఓపిక్గా ఈ వీడియోని చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వీడియో రికార్డ్ చేసినప్పుడు చాలా నాయిస్ అయితే ఫేస్ చేశాను. పక్కన కన్స్ట్రక్షన్ ఒకటి అవుతుంది, ఆ సౌండ్స్ ఇంకా లైటింగ్ ఒకటి తగ్గిపోవడం వల్ల నేను పెద్ద మిషన్ వీడియో అనేది నెక్స్ట్ డే రికార్డ్ చేశాను. వీడియోలో కూడా నేను ఉదయం తీసుకున్న కొన్ని వీడియో క్లిప్స్, మధ్యాహ్నం తీసిన కొన్ని వీడియో క్లిప్స్ కలిపి ఎడిట్ చేశాను. ఈ వీడియో అందరికీ కాకపోయినా కొందరికైనా ఉపయోగపడుతుందని రికార్డ్ చేశానండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీకు ఏమనిపించిందో కమెంట్లో చెప్పండి. ఛానల్లో కొంచెం మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు టైం కుదిరినట్లయితే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ చూడండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఉషా S2 ఇండస్ట్రియల్ మిషన్ గురించి నాకు తెలిసింది నేను వివరిస్తాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.